పాపకి గుండెల్లో చిన్న రంధ్రం ఉందమ్మా. మొత్తం దాదాపు 3 లక్షల దాకా అవుతుందమ్మా. నువ్వు చెప్పింది నిజమే అన్నా. గడిచూడు, గుద్దింది చాలక పోలీసు వాళ్ళకి చెప్పనీకి కూడా టైం లేదంట. పైసలు ఇచ్చి వదిలించుకుంటుండ్రు. ఈడంతా గిసువంటి బద్మాష్ గల్లే బిడ్డ. ఓ పాలు ఏమైందో ఎరకనా? మీరు ఫార్మసీకి వెళ్ళి బ్యాండేడ్, Okay. కాటన్ ఐడెన్ తీసుకురండి. Okay. 2 TTS ఇంజెక్షన్స్ కూడా దండి. Okay, doctor. మిగతావి లోపల ఉన్నాయి. గౌరీ, ఎక్స్క్యూజ్ మీ, కాస్త జరగండి. అక్క, దా పోదాం. రేయ్, ఈయనే కూర్చోండి. సరే అక్క. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే, ప్రమాదం ఏం లేదు కదా? అలాంటిదేం లేదు. థ్యాంక్ గాడ్. సరే, వస్తాను సిస్టర్. అలాగే. సిటీలో పోరలు ఉత్త పోరం బోకులు లెక్క ఉన్నారు. దట్ ఈస్ ద మ్యాటర్ జెంటిల్మెన్. ఇప్పుడు మనకు వచ్చిన ఆఫర్ చిన్న ఆఫర్ కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే జీవితంలో ఒక్కసారి మాత్రం వచ్చే రేర్ ఆపర్చునిటీ. దీన్ని మన కంపెనీ ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 500 కోట్లు లిక్విడ్ క్యాష్ మొబిలైజ్ చేయగలం. కానీ గల్ఫ్లో 5 స్టార్ హోటల్ కట్టాలి అంటే కనీసం 1000 కోట్లు అడ్వాన్స్గా చేతిలో ఉండాలి. అంటే ఇప్పుడు బ్యాంకు నుండి కానీ వేరే చోటు నుండి కానీ మన కంపెనీకి 500 కోట్లు అప్పుగా కావాలి. మన ఐఎస్ గ్రూప్ ని మార్టిగేజ్ చేద్దాం. అలా తాకట్టు పెడితేనే 500 కోట్లు లిక్విడ్ క్యాష్ మన చేతిలో ఉంటుందని చెప్పాను కదా. ఈ ఒక్క ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయగలిగితే ఫ్యూచర్లో మనకి దేనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం బెస్ట్ ఆఫర్ ఇది. ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ. మీకు అభ్యంతరం లేకపోతే మీ కంపెనీకి అలేఖ్య గ్రూప్ నుండి నేను 500 కోట్లు ఏర్పాటు చేస్తాను. చిది,
ఇది నాకు ఇష్టం లేదు. అదేమిటి సూర్య గారు, ఇందులో తప్పేముందని? అతను మీ అబ్బాయిగా. పైగా ఇప్పుడు మనకు అప్పు వేరే చోట వెంటనే దొరికే అవకాశం కూడా లేదు. లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నారు, అలాంటివి మిస్ అవుతాం కదండి. మీ అబ్జెక్షన్ అండి సూర్య? మీరెందుకు వద్దంటున్నారో మాకు తెలీదు, కానీ ఈ ప్రపోజల్ మా అందరికి ఇష్టమే. ఏమంటారు? అవును, మాకు ఓకే. మాకు ఓకే. ఓకే. ఆల్ రైట్, ఆలోచించుకోవడానికి నాకు కాస్త టైం కావాలి. లెట్స్ కాల్ ఇట్ ఏ డే. అక్క నీరసంగా ఉంది అక్క. ఇగో గీడెవరైనా జరంత జాగిస్తారేమో అని చూస్తున్నా గౌరీ. మీకోసానికి మసాలా బన్ మంచినీళ్ళు తెచ్చినా. గీ రాత్రికింత తినిపంటే పొద్దుగాలు లేచి ఏడో కాడకింత నీడ చూసుకుందాం. ఆ? ఏమంటున్నా? అట్నే అక్క. బొట్టె బాస్ గడెవడు మన పైసలు ఎక్కపై మంచిగా జల్చా చేస్తున్నాడు. నా కంట పడాలే ముక్కు నేలకేసి రాపిస్తా నా కొడుకుని. బిడ్డల ముఖాలు చూసేనా అడిగి జాలి లేకపాయే బద్మాష్ గాడు. ఒక్కో ఇల్లు మనూరు రైతుల పొలం తీరిన గింతింతున్నాయి. ఏం లాభం? మనసులు చిన్నవి గి పట్నపోళ్ళకి. రే గడ స్థలం ఉన్నది, రండి పోదాం.
గీడ కూసుందాం ముందుగాలకి బందీ నుండి జర ఓపికొస్తుంది పండే సంగతి తర్వాత చూసాం రండి ముందు చేతులు పడుకోండి దా రండి కూకోండి ఏయ్ ఏంటిది ఎవరు మీరంతా లేండి పండుగ రే మీరు కూర్చోండి రా అరే ఏందా పోపోలు జరాగనా చిన్న పోరలు ఆకలి అంటుండ్రు తిన్ని రాదే ఏంటి తిన్నిచ్చేది ఇదే హోటల్ అనుకుంటారా బస్ స్టాండ్ అనుకుంటారా లేండి పండే వెళ్ళండి వాచ్మ్యాన్ ఆ? సార్ సార్ ఏంటా గొడవ? ఎవరో ఆడపిల్ల సార్ ముగ్గురు పిల్లలతో మన గేట్ దగ్గరికి వచ్చింది వెళ్ళమంటే పిల్లలకు ఆకలిగా ఉంది తిన్నాక వెళ్తాం అంటుంది పోన్లేవయ్యా, ఆడపిల్ల పిల్లలు ఉన్నారంటున్నావు కదా, పోనీ తిని వెళ్ళని. ఆ, సార్ ఉమ్. సార్ తిని శుభ్రం చేసి వెళ్ళమన్నారు. తినండి తినండి. అన్నా నీకు ముచ్చట చెప్పనా మన గరీబోళ్ళు లెక్కనే ఎందుకుంటున్నారు ఎరకనా నీయసంటోళ్ళ వల్లనే మరి గా పెద్దింటాయనకి మా మీదున్న జాలి గరీబోని నీకు లేకపాయే తినుండ్రి తినుండ్రి బిందాస్ తినుండ్రి కూర్చోండి ఏందే గౌరీ ఏమాయే గట్ల కూర్చుండి పెడతవి లే అక్క తింటే నిద్ర వస్తుంది పండనికి లేదు కదా గందుకోసానికే గౌరీ నువ్వు తిను నేను ఇప్పుడే వస్తా ఏ పిల్ల ఆగా ఎక్కడికి వెళ్తున్నావు? లే అన్నా జర పెద్ద సార్తో మాట్లాడాలి ఇంకా నయం మీటింగ్ పెడతానో లేదు. పద పద నడు. ఏయ్ ఏంటే గోల? ఆ, అరే ఏందమ్మా సార్ కోపం వస్తుంది నడు. సారు నమస్తే సారు. అరే నడు అమ్మా ఏంది? అరే చూప్ సారు బిడ్డకి పానం మంచిగా లేదు గీడ దావఖానకు వచ్చినాం తెలిసినోళ్ళు లేరు జరగి రాత్రి గీడేను ఆడ పండనిస్తే పుణ్యం ఉంటది సారు పొద్దుగాలకి వెళ్ళిపోతాం నీ బిడ్డలాంటిదని సారు కాదనుకుండ్రి నీకేమన్నా పిచ్చా? నా ఉద్యోగం ఊడగొడతావేంటి? వెళ్ళమ్మా వెళ్ళు. పద పద నడవతలకి. వాచ్మ్యాన్ సార్
పోలనవయ్య పాపం, చిన్నపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని ఆ వరండాలో పడుకోమని చెప్పు. నీ చేపల దుప్పటి ఇవ్వు. అలాగే సార్. నీ ఇల్లు చల్లగా ఉండాలి సారు. మంచి మనసు సార్ నీది. అరే సీను, రాజు, గౌరీ పండుకుందరు గాని రండిరా, రండి. రండి. అక్క గౌరీ టాబ్లెట్ వేసుకోవాలి. అక్క అగో గాడ నల్లుంది. మీరు చప్పుడు చేయకుండా పండండి. నేను బాయ్ నీళ్ళు పట్టుకొస్తా. ఈ గౌరీ, గోలి మింగు బిడ్డ. ఇగో నీళ్ళు. నీళ్ళాగు. గౌరీ, సీను, రాజు ఇంకా పనండ్రి. గది
వీరు ఏంట్రా ఇది? ఈ సూట్ కేసు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ముంబైకి, నా ఇంటికి. నీ ఇంటికా? ఈ ఇల్లు ఏంట్రా? ఇది నీ ఇల్లు కాదా? నా ఇల్లా? చెప్పండి, నా ఇల్లా ఇది? ఏంట్రా ఇది? నాన్న, నేను చెప్పదలుచుకున్నది ముక్కుసూటిగా చెప్తున్నాను. మీకు నా మీద నమ్మకం లేదు, అందుకే ఇక్కడ ఉండడం నాకిష్టం లేదు. నాకు నీ మీద నమ్మకం లేదా? ఎవరన్నారా నమ్మకం లేదని? మొన్న నేను అశ్విని ఋత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన రోజు నా మీద నమ్మకంతోనే తిట్టారా? నా మీద నమ్మకంతోనే అనుమానించారా? చెప్పండి నాన్నా. Chum,